దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు మనం చూసినట్లయితే మీ ముందు ఒక ఉదాహరణ ఉంచాలని ఆశపడతా ఉన్నాను. ఈ దువ్యాన్ని వాడండి అని నేను రిప్రజెంట్ చేస్తే, ఈ గుండెసుకుని దువ్యాన్ని గురించి రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది? నవ్వుతారు. ఎవ్వరు ఈ దువ్యాన్ని సేల్ అవ్వదు. ఈ దువ్యాన్ని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నప్పుడు నేనేమో ఆ దువ్యానికి తగ్గట్టుగా నా హెయిర్ ఉండాలి. అప్పుడు దాని గురించి సాక్ష్యం ఇవ్వాలి. అలాగే క్రైస్తవులు నేటి దినాల్లో మనం చూసినట్లయితే వారు సాక్ష్యం ఇస్తా ఉన్నారు, వారు సాక్ష్యము సరిగ్గా లేదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అన్య జనాంగాల్లో మిమ్మల్ని బట్టే కదా నా నామము అవమానించబడతా ఉంది. అన్య జనాంగాల్లో ఎందుకు దేవుని నామానికి అవమానం వస్తుందంటే వీరు సాక్ష్యము సరిగా లేదు. వీరి సాక్ష్యము సరిగా లేకుండా యేసు ప్రభు గురించి సాక్ష్యము చెబుతా ఉన్నారు. నీ సాక్ష్యము సరి చేసుకో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. నీ సాక్ష్యము సరిగా ఉంటే దేవుని గురించి సాక్ష్యము అన్య జనాంగాల్లో పనిచేస్తుంది. నీ సాక్ష్యము సరిగా ఉంటే దేని గురించి చెప్తున్నావు ఆ ఐటెంకి విలువ ఉంటది. యేసు ప్రభు గురించి చెప్తున్నా, నీవు నీ సాక్ష్యము సరి చేసుకో.